ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప నగరంలోని అలంకాన్పల్లి శ్రీ మారెమ్మ తల్లి జాతర సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కూర్చోండి, అలాగే కూర్చోండి. ఓకేనా? సైడ్ నిలబడండి అంతా, నిలబడండి అన్నా. టీడీపీ నాయకులు మన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పునర్నిర్మాణం చేసి అత్యంత వైభవంగా చుట్టూ ఇక్కడక్కడ లేని విధంగా గుడి నిర్మించడం జరిగింది. ఈరోజు అలంకాన్పల్లి ప్రజలందరికీ మారెమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయా ఆరోగ్యాలతో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ అన్ని విధాలా ఆ 49వ విజయం ముందుకెళ్లాలని ఆ అమ్మవారి ఆశీస్సుల కోసం ఉత్సవాల నిర్వాహకులు జయరాం రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత 22 సంవత్సరాల నుంచి కూడా మారెమ్మ జాతర జరగడం జరుగుతుంది. గ్రామం అంతా కూడా పాల్గొనడం, జయప్రదం చేయడం, అదేవిధంగా బండలావుటకు కూడా ఏకదాటిగా మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొనడం, అందరూ కూడా ప్రజలు సహకరించడం, ఇన్నాళ్ళు కూడా జయప్రదం చేయడానికి సహకరించడం, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మా గ్రామం అయితేనే మా రాష్ట్రము, మా దేశం సుభిక్షంగా ఉండాలని రైతులు, గ్రామ ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని, మారమ్మ దేవత అందరికీ కూడా అనుగ్రహించాలని, అనుకునే కోరికలు కూడా ఆమె నెరవేరుస్తుందని మేము చెప్పడం కాదు, ప్రజలంతా కూడా వచ్చిన భక్తులంతా కూడా ఆమె అనుకునే కోరికలు నెరవేరుస్తుంది. మాకు ఖచ్చితంగా జరిగినాయి. ఆమె విషయంలో మేమంతా కూడా గ్రామం ఐకమత్యంగా సహకరించాం. ఒక గ్రామంలో గ్రామోత్సవం కానీ, ఉదయం బోనాలతో తిన్నాలు కూడా, అదేవిధంగా బండలావుట పోటీలకు కూడా సహకరించడం, ప్రైజులు కూడా మేము అడిగితే లేదని కూడా చేయడము, అన్నదాన కార్యక్రమం అయితే డబ్బుల రూపంగా ఏమి అందరూ కూడా సహకరించడం, మా గ్రామ ప్రజలంతా కూడా ఎల్లవేళలా మారెమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మా గ్రామ పెద్దలకు, మా గ్రామ ప్రజలకు, పిల్లలకు అందరికీ కూడా ఆమె ఆశీస్సులుండి అందరం కూడా ఎల్లవేళలా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.